అందరికీ నమస్కారం. ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ మరో ఎపిసోడ్ కి స్వాగతం. ఈ రోజు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన శ్రీదేవి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ రోజుల్లో మన జీవితాల్లో గురువుగా ఎవరిని స్వీకరించాలి మేడం? అంటే గురుకులాలు అంతరించిపోయాయి, విద్యా వ్యవస్థ మారిపోయింది. మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన పాఠాలు ఎవరి నుంచి తెలుసుకోవాలంటారు? ఎవరిని మనం గురువుగా స్వీకరించాలంటారు మేడం? ముఖ్యంగా మన జీవితంలో గురువులు ఎవరు అనేది తెలుసుకుంటాం కూడా ఈ రోజుల్లో అవసరం. మనకు అసలైన గురువులు ఎవరు అని అంటే ముందు తల్లి మన గురువు, తర్వాత తండ్రి గురువు, తర్వాత మనకి ఎవరైతే స్కూల్లో పాఠాలు నేర్పారో వారు గురువులుగా స్వీకరించబడతారు. ఆ తర్వాత ఇంకా చాలా చాలా పెద్ద గురువులు కూడా మనకు పరిచయం అవుతారు. గురువు అంటేనే చీకటిని పారద్రోలేవాడు గురువు. జీవితంలో ముందుగా నడవడిక నేర్పించేది, మంచి నడవడిక నేర్పించేది తల్లి. ఆ తర్వాత జీవితంలో ఇంకా ఎలా నడవాలి అనేది నేర్పించేది తండ్రి. ఆ తర్వాత ఇంకా మంచి స్థాయికి రావాలని జ్ఞానాన్ని ఇచ్చే గురువు. ఆ తర్వాత ఇంకా సమాజంలో చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వారు కూడా మనకి చాలా జ్ఞానాన్ని ఇస్తారు. ఆధ్యాత్మికంగా నేర్పించే గురువులు ఆ రోజుల్లో చాలా పెద్ద గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆధ్యాత్మికతతో మంచి మంచి విషయాలను బోధించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పేవాళ్ళు. తర్వాత ఎలా సమాజానికి ఇలా ఎలా ఉండకూడదో చెప్పే గురువులు కూడా మనకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న సమాజంలో మనకు నేర్పే గురువులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ గురువుల తర్వాత అతి పెద్ద గురువు మన మనసు. మన మనసు నేర్పే గుణపాఠాలు గాని ఇంకెవరు నేర్పలేరు. అవి ఎలా ఉంటుందంటే ఒక స్నేహితులు ఒక గురువులే. మనంతట మనం తెలుసుకోవాలంటారా? మనంతట మనమే తెలుసుకోవాలి. అసలైన గురువులు ఎవరు అనేది మనంతట మనమే తెలుసుకోవాలి. ఈ సమాజంలో చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. వారు చాలా చాలా మంచి మంచి పాఠాలను నేర్పుతారు. ఈ విషయం అని ఆ విషయం అని అనేది ఏమీ ఉండదు. వారికి తగ్గట్టు వారు నేర్చుకున్న విద్యని మన మీద ఉపయోగిస్తారు. మన జీవితంలో అదొక గుణపాఠం. ఆ గుణపాఠం నుంచి కూడా మనం ఆ వ్యక్తిని గురువుగానే స్వీకరించాలి. అది ఎలా స్వీకరించాలి అంటే మనకి ఏదన్నా వారి వల్ల అపకారమే జరిగింది అనుకుందాం, అది ఏ విషయం అనేది తర్వాత దాంట్లో క్లియర్ గా తర్వాత మాట్లాడుకుందాము. అది కూడా మనం గురువు కిందే తీసుకోవాలి. ఎందుకంటే ఆ గుణపాఠం వల్ల మళ్ళీ మనం ఆ పని చేయకుండా ఉండాలి. ఒక గురువే ఆయన కూడా. ఒక స్నేహితుడు తోటి ఉండడం వల్ల ఆ స్నేహితుడు కూడా మంచి నేర్పిస్తాడు, మనకి రెండు రకాలు నేర్పిస్తాడు. మంచి అయినా చెడైనా తీసుకోవాలి గుణపాఠం. అది కూడా మన స్నేహితులు కూడా మనకు మంచి గురువులే. ఇంకా సమాజం ఉంది. ఈ సమాజంలో ఆర్థికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, సనాతన ధర్మంగా గాని, ఇప్పుడున్న విధానంలో గాని వారి యొక్క మనసుని మనం తెలుసుకోవడంలో కూడా వాళ్ళు కూడా మనకి చాలా గురువులు అవుతారు. అంటే ఇక్కడ గురువులు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఏం నేర్పిస్తున్నారు అనేది మనం తెలుసుకోగలగాలి. వారు నేర్పే దాంట్లో వారిని గురువులుగానే చూడాలి. అది మోసం చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, మనకి వాళ్ళ వల్ల ఏదన్నా చెడు జరుగుతుందా, ఇవన్నీ మనం మనసుతో తెలుసుకోవటం కూడా మన మనసు ఒక పెద్ద గురువు. కాబట్టి ఈ రోజుల్లో ఈ సమాజంలో జరిగే దాని గురించి స్వతహాగా తల్లిదండ్రి మనకు అసలైన గురువులు. మనకి విద్య నేర్పిన గురువు కూడా మనకు అసలైన గురువు. ఈ సమాజంలో అందరూ నేర్పే గుణపాఠాలే కావచ్చు, మనకి అది ఏదైనా కావచ్చు. ఈ సమాజంలో మనకి జీవిత అనుభవాలు నేర్పిన వారు కూడా మంచి గురువులే. దీని వల్ల మీకు తెలియాల్సింది ఏంటంటే, మీకు సమాజంలో ఎదురైన పరిస్థితులు ఏమున్నాయో వాటి వల్ల మీరు ఏం నేర్చుకున్నారో, వాటి గురించి మీరు ఏం తెలుసుకున్నారో చూసుకుంటే దీంట్లో ఒక చెడ్డ గురువుని తెలుసుకోవచ్చు, అలాగే ఒక మంచి గురువుని తెలుసుకోవచ్చు. ఆ రెండింటిని తెలుసుకునేది ఒక మీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే. కాబట్టి ప్రతిదీ మనం ఇలా ఉంటుంది అని మనం దేన్ని వివరించలేము. దాన్ని అనుసరించుకుంటా ముందుగానే మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది మీకు మీరుగా గ్రహించుకోగలగాలి. మీకు మీరుగా గ్రహించుకుంటూ ఈ సమాజంలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీకే మీరు పెద్ద గురువు. మీ సబ్ కాన్షియస్ మైండే మీకు పెద్ద గురువు. దాన్ని బట్టి మీ మార్గాన్ని ఎలా తీసుకెళ్తారో అది మీ మీద, మీ సబ్ కాన్షియస్ యొక్క మైండ్ మీద, మీలో ఉన్న గురువు మీద ఆధారపడి ఉంది. మేడం, ఈ వీడియో ద్వారా మన యూట్యూబ్ ప్రేక్షకులకు మీరేమైనా పరిహారం చెప్పగలరా? తప్పకుండా పరిహారం ఉందమ్మా. ఆ పరిహారం ఏంటంటే, పురాణాల ప్రకారం, సైన్స్ ప్రకారం, ఈ ధర్మం ప్రకారం మన గురువులు ఏం చేసేవారంటే, పాతకాలంలో గురుకులాలు ఉన్నప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే తన మాట వినేలాగా ఉండాలి అని, ఆకర్షితులుగా ఉండాలి అని ఆ గురువులు ఒక చిన్న తంత్రాన్ని పాటించేవాళ్ళు.
అవేంటంటే పచ్చకర్పూరం, తర్వాత జవ్వాది, చిటికెడు పసుపు, ఈ మూడింటిని కలిపి ఒక శ్రీం అనే మంత్రంతో వాళ్ళు చదువుకుంటూ వారి నుదుటిన ధారణ చేసేవారు గురువులు. ధారణ చేసి దాని మీద మళ్ళీ లక్ష్మీప్రదముగా కుంకుమ పెట్టుకునేవారు. ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఈ మూడిటి ప్రభావానికి ఒక పాజిటివ్ శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఈ గురువు ఏదైతే చెప్తున్నారో ఆ శిష్యులు ఆ గురువుకు అనుగుణంగా వాళ్ళు వినటం జరిగేది. ఆకర్షితులయ్యేవారు. బొట్టుకి ఆకర్షితులయ్యే తత్వం ఈ 4ంటికి కలిపి శ్రీకారంలో ఆ గురువులు ధరించేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా ఎవరు లేరు. ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. వారు ధర్మాలు వారు పాటిస్తూ చెప్పుకుంటున్నారు. వారి విధానంలో పెరిగిన శిష్యులు కూడా సనాతన ధర్మం మార్గంలో మంచిగా నడుస్తున్నారు. మీరు కూడా ఇదే విధంగా ఆ గురువులు ఎలా అయితే చేశారో అలా మీరు కూడా పాటించుకుంటూ చూడండి. మీ జీవితంలో వచ్చే చేంజెస్ ను కూడా మీరు గమనించుకుంటూ ఉండండి. పాజిటివ్ ఎనర్జీని మీరు కూడా కలిగి ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆ రోజుల్లో గురువులు వాడే విధానం ఇప్పుడు ఎవరికి తెలియదు మేడం. ఈ వీడియో ద్వారా మీరు మాకు తెలియచేసి చాలా మంచి విషయాలను చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే.